ఇంట్లోనే సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్న మీ పిల్లలను బయటకు తీసుకుని వెళ్తున్నారా? మాల్స్, ఎగ్జిబిషన్స్లో తిప్పుతున్నారా? గుడ్. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయడం కన్నా బయట తిప్పడమే బెటర్. అయితే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది పడితే అది తినేస్తున్నారా? అయితే పేరెంట్స్, మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ పిల్లల ప్రాణాల మీదకు రావచ్చు. పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే ట్రై చేయాలనుకుంటారు. ఇంట్లో వేసే దోశలు, కుకీస్ నార్మల్గా వేస్తే వారికి నచ్చవు. పిల్లలకు నచ్చిన షేప్లో చేసి ఇస్తే టకటకా తినేస్తారు. అలా బయటకు వెళ్ళినప్పుడు కొత్త ఆహారాలు తినాలనిపిస్తుంది. కానీ అవి పిల్లలకు ఎంతవరకు సేఫ్ అనేది కూడా తల్లిదండ్రులుగా మీరే ఆలోచించాలి. లేదా మీ పిల్లల ప్రాణాలు మీరే రిస్క్ చేసినట్లు అవుతుంది. రీసెంట్గా ఓ చిన్న పిల్లాడు ఎగ్జిబిషన్లో అందరూ ట్రై చేస్తున్న స్మోక్ బిస్కెట్లు ట్రై చేయాలనుకున్నాడు. అవి తింటే నోట్లో, ముక్కుల నుంచి పొగలు వస్తూ ఉంటాయి. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని ఆ స్మోక్ బిస్కెట్ స్టాల్కు వెళ్ళాడు. స్టాల్లో ఉన్న వ్యక్తి ఓ గ్లాసులో బిస్కెట్లు, లిక్విడ్ నైట్రోజన్ వేసి ఇచ్చాడు. ఆ పిల్లాడు బిస్కెట్లు తినాల్సింది పోయి ఏకంగా గ్లాస్లో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ తాగేశాడు. 2 సెకండ్ల వరకు బాగానే ఉన్న పిల్లాడు మంట మంట అంటూ అరవడం మొదలుపెట్టాడు. వీడియో తీస్తున్న బాలుడి తల్లి, అక్కడే ఉన్న బాలుడి తండ్రి వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా మృతి చెందాడు. లిక్విడ్ నైట్రోజన్ డైరెక్ట్ గొంతులో పోసుకోవడం వల్ల ఆ పిల్లాడు మృతి చెందాడు. ఇది చాలా డేంజరస్. పేరెంట్స్ కు, పిల్లలకు తెలియకపోయినా స్టాల్ ఓనర్ కైతే బిస్కెట్లు మాత్రమే తినాలని చెప్పాలి. అతను అలా చెప్పకపోవడం బాలుడికి బిస్కెట్లు మాత్రమే తినాలని తెలియక లిక్విడ్ నైట్రోజన్ మింగేసి మృతి చెందాడు. ఇది మాత్రమే కాదు, ఇది వరకు మౌత్ ఫ్రెషనర్ అనుకొని రెస్టారెంట్లో పలువురు డ్రై ఐస్ తినేశారు. వారు కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఈ 2 ఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. లిక్విడ్ నైట్రోజన్, డ్రై ఐస్ చూడ్డానికి చల్లగా కనిపిస్తాయి, కానీ ముట్టుకుంటే తోలు ఊడి వస్తుంది. లిక్విడ్ నైట్రోజన్ -196°C వద్ద చల్లబడి ఉంటుంది. ఇది కడుపులోకి చేరగానే ఊపిరాడనివ్వదు. ద్రవ నైట్రోజన్ మనుషులను చంపేస్తుంది. ఇవన్నీ తెలియక పిల్లలు ప్రమాదంలో పడుతుంటారు. మనం తినే వస్తువుల వద్దే కొన్ని డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటి గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. ఏది తినాలో, ఏది తినకూడదో చెబుతూ ఉండాలి. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.